నమస్కారం అండి. 4 రోజులుగా అందరూ అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో అంటే ఇది కొత్త కాదు. మీరు అన్నట్టుగా ఇంతకు ముందు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఈ డ్రగ్స్ గురించి చాలా పెద్ద ఇష్యూనే జరిగింది, మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ దాన్ని మనం మెమరైజ్ చేసుకో అవసరం లేదు. కానీ ఒక ఎస్వి రంగారావు గారు, కేవీ రెడ్డి గారు, వాహిని స్టూడియోస్, ఏవిఎం ప్రొడక్షన్స్, వీణా స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, ఒక నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఒక మధుసూదన్ రావు గారు, గొప్ప గొప్ప నిర్మాతలు, సంస్థలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, అలాగే మహామహులు సావిత్రి గారు, అంజలిదేవి గారు, కాంతారావు గారు, అలా చెప్పుకుంటూ పోతే ఒక మహామహులు ఒక బంగారం లాంటి ఇండస్ట్రీని ప్రపంచానికి తీసుకొచ్చారు. అటువంటి ఒక బంగారపు ఇండస్ట్రీని ఈరోజు ఎందుకు అందరూ ఇలా బజార్న పడేసి ఇప్పుడు వచ్చే ఒక యువత హద్దు అదుపు లేకుండా ఇంత బంగారం లాంటి ఒక ఇండస్ట్రీని, అంటే ఇండస్ట్రీ అనేది మీరు ఆర్టిస్టులు మాత్రమే అనుకోకండి, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, అలాగే ఇవన్నీ ఒక ఎత్తున అయితే యావత్ ప్రపంచం ఎంతో ఒక దేవతల్లాగా, దేవుళ్ళలాగా అనుకునే ఒక మంచి ఇండస్ట్రీని వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఈరోజు యావత్ ప్రపంచం ఇష్టపడే ఈ ఇండస్ట్రీని ఈ డ్రగ్స్ అని, డ్రగ్స్కి, వ్యసనాలకి, ఆ తాగుడు వ్యసనాలకి, వీటన్నిటిలోని ఎందుకు కాలు కింద పెట్టి నలిపి చిదిమి దాన్ని సర్వనాశనం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. అది చాలా గుండెల్లోంచి రక్తం పిండినట్టుగా ఉంది మాలాంటి వాళ్ళకి. ఎందుకు అనంటే అంటారు సినిమాలు లేవు, డ్రగ్స్ తీసుకున్నాం. అలా అనుకుంటే కష్టాలలో ఉన్న వాళ్ళు 99% ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ చనిపోతే, వాళ్ళందరూ వ్యసనాలకి గురైతే ఇండస్ట్రీ టోటల్ జీరో అయిపోతుంది. ఆ 1% వాళ్ళే బాగున్నారు. 99% ఇండస్ట్రీలో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరూ చావలేదే, వ్యసనాలకి గురవ్వలేదే. ఒకళ్ళు ఆనందానికి డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఒకళ్ళు ఆనందానికి తాగుతున్నారు, ఒకళ్ళు ఆనందానికి సిగరెట్లు అంటారు, ఒకళ్ళు ఆనందానికి గుట్కా అంటారు, లేదా నేను బాధలో ఉన్నాను డ్రగ్స్ అంటారు, బాధలో ఉన్నాను తాగుతున్నాను అంటారు, నేను బాధలో ఉన్నాను సిగరెట్స్ అంటారు, నేను బాధలో ఉన్నాను గుట్కాస్ అంటారు. అంటే బాధలో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళు వ్యసనంగా తీసుకోవాలి, లేదా నేను ఆనందంగా ఉండాలని ఒక వ్యసనాన్ని తీసుకోవాలి అని ఎలా జీవితాల్ని నాశనం చేస్తూ అలాగే ఇండస్ట్రీకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అన్నది చాలా బాధగా ఉంది. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఒక్క ఇండస్ట్రీని టార్గెట్ అనేది నేను మాట్లాడడం లేదు. ఇండస్ట్రీ సపరేట్గా ఎక్కడా లేదు. ఇండస్ట్రీ అనేది సమాజంలో అందరితో పాటు సమానంగా ఉంది. ముఖ్యంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని, ఆంధ్ర రాష్ట్రాలు, ఈ తెలుగు రాష్ట్రాలలోకి ఈ డ్రగ్ మాఫియా అనే వాళ్ళు మన బోర్డర్లో కాలు కూడా పెట్టకుండా చేయాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది, విజిలెన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు కనుక మనకి సహాయపడగలిగితే వాళ్ళు మన రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా ఒకటి చూసుకోవాలి. తర్వాత యాజ్ ఎ సిటిజన్గా మనం కూడా మన బాధ్యతల్ని నిర్వహించాలి. ఈరోజు చూడండి, ఆ రోజు అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ స్కూల్ చిల్డ్రన్ అన్నారు. ఆలోచించండి, ఎంత భయంకరమైన ఒక న్యూస్ అనేది మీరు ఒక్కసారి మీకే బిడ్డలకు అనుకుంటే, అరే నా బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, డ్రగ్స్ అంటే వాడికి తెలియదు. 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్, 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ పిల్లలకి తెలీదు. ఎవడో సిగరెట్ తారు, ఒరేయ్ నువ్వు కూడా ఒక పఫ్ వేయరా అంటే చేసి అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఎవడో ఏదో తాగుతుండే ఒక సిప్ వేయరా అంటే వాడు నేర్చుకున్నారు. అనే మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు. కాబట్టి ఇటు తల్లిదండ్రుల బాధ్యత ఉంది ఇక్కడ,
స్కూల్ కాలేజెస్ వాళ్ళ బాధ్యత, నిర్మాణం చేసే వాళ్ళ బాధ్యత ఉంది. ప్రతి ఒక్క అడుగున ఎక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో స్పందించాల్సిన ఒక సమయం ఇప్పుడు మనకుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఓకే, దే ఆర్ ఎల్డర్లీ పీపుల్, వాళ్ళు ఆలోచించగలరు. ఆలోచించిన వాళ్ళు కూడా ఈరోజు తప్పు చేస్తున్నారు అంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఎందుకు ఈ వ్యసనాలకి వాళ్ళు లోనవుతున్నారు? బాధ అనేది ఇప్పుడు పబ్బులు, బార్లు, ఇంకా ఏవేవో రే పార్టీలు అంటున్నారు. అది ఒక చీకటి గుడారం. మీకు కష్టం అనేది ఒక చీకటి. ఆ చీకట్లోంచి మళ్ళీ ఇంకొక చీకట్లోకి వెళ్తున్నారు. ఆ గుడారంలోకి వెళ్ళి మీరు బయటికి రాలేకపోతున్నారు. కాబట్టి మీ జీవితంలో ఒక చీకటి అని ఉన్నప్పుడు వెలుగులోకి రావడానికి ప్రయత్నించండి. ఆ వెలుగు ఏంటంటే ఒక గుడికి వెళ్ళండి, ఫ్రెండ్స్తోని మీరు చక్కగా ఎక్కడికైనా టూర్ వెళ్ళండి, ఫ్యామిలీతో టూర్ వెళ్ళండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. చీకట్లోంచి ఇంకా గుడారంలోకి వెళ్ళిపోయి, ఇంకా చీకటి గుడారంలోకి వెళ్ళిపోయి జీవితాల్ని మీరు అలా బలి చేసుకుంటున్నారు. దాని బదులు అలా కాకుండా మీరందరూ ఏదైనా డిప్రెషన్ అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. డిప్రెషన్లోంచి ఎలా బయటికి రావాలనడానికి 1,00,000 విధాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ మీరు చేస్తూ అటు కుటుంబాలని బాధ పెడుతున్నారు, అటు ఇండస్ట్రీ పెద్దల్ని బాధ పెడుతున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా అరే ఇండస్ట్రీ అంటే ఒక హీరో. ఏం చేస్తున్నారు? ఎవరైనా ఒక హీరో సిగరెట్ తాగితే ఏం మీకు తెలీదు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు చేతిలో సిగరెట్, నాగేశ్వరరావు గారి చేతిలో, అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు సిగరెట్ ఇచ్చి తాగమన్నారు, నేను తాగను అన్నారు. ఆయన బయట 1000 సిగరెట్లు తాగుతారేమో, అది కాదు, సినిమాలో నేను తాగనన్నారు. ఒక మాట చెప్తున్నాను, ఎందుకు అంటే వాళ్ళు నా అభిమానులు నన్ను చూసి నాగేశ్వరరావు గారే సిగరెట్ తాగారు, నేనెందుకు తాగకూడదు అనే ఒక మెసేజ్ వెళ్తుంది, నేను తాగను అన్నారు. అంటే ఎంత బాగా ప్రజల కోసం ఆలోచించే మెసేజ్లు ఇచ్చారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక హీరోస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక దేవుళ్ళలాగా, హీరోయిన్స్ అంటే ఒక దేవతలాగా చూసుకున్నారు. కానీ ఈరోజు మనం ఇలాగా ఇండస్ట్రీ మీద ఇంత పెద్ద ఒక అభియోగం వస్తోంది. అభియోగం రావడమే ఒక గుండెలో నొప్పి వస్తుంది. రేపొద్దున్న కన్ఫర్మ్ చేశారనుకోండి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ఇందులో తప్పు చేయని వాళ్ళకి డెఫినెట్గా మేము సహాయపడతాము. తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం, ఇందాక ఒకరు క్వశ్చన్ వేశారు, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వచ్చింది దాన్ని పక్కన పెట్టారు అని. నాకు తెలిసి ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు డెఫినెట్గా వీటికన్నిటికి కూడా తల ఒగ్గరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలని కోరుకునే నాయకులు ఉన్నారు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇటు కేసీఆర్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటివి ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షిస్తారని నేను అనుకోవడం లేదు. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద గవర్నమెంట్ చాలా ఇది సీరియస్గా తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి. అలాగే తప్పు చేయనని వాళ్ళని, నిర్దోషుల్ని మాత్రం అనవసరంగా వాళ్ళ జీవితాల్ని ఇంకా డిప్రెషన్లోకి తీసుకువెళ్ళకూడదని మేము అనుకుంటున్నాం. మా ఇండస్ట్రీలో డెఫినెట్గా ఎవరైనా కన్ఫర్మేషన్ వచ్చిందంటే కనుక ఇంతవరకు వాళ్ళు ఏమీ చెప్పడం లేదు. ఎప్పుడూ క్వశ్చన్ చేయడం అనేది డిఫరెంట్, కానీ వాళ్ళు గిల్టీ అవ్వడం అనేది డిఫరెంట్. సో గిల్టీ కనుక అయితే కనుక అప్పుడు ఆ టైంలోని మేము అందరం కూడా దాని గురించి ఎంటైర్ చలనచిత్ర సీమ మేము దాని మీద రియాక్ట్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే ఒక ఇండస్ట్రీ ఇది అనేది మాత్రం దయచేసి అనకండి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లైఫ్స్, దట్ ఈస్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది డ్రగ్స్ రోజు పట్టుకుంటున్నారు, వాళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళు కాదు. సో ఇప్పుడు జస్ట్ ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి నేను ఈ సమాజంలోనే ఈ డ్రగ్స్ అనే ఒక పెనుభూతం రాకూడదు. మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చేయూతనిచ్చి వీటిని డ్రగ్స్ అనే ఈ మహమ్మారిని మాత్రం మన రాష్ట్రాల్లో కాదు మన భారతదేశంలోకి ఎంటర్ కాకుండా చూసుకోవాల్సినది బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైనా కానీ ఈరోజు భరత్ ప్రాణం పోయిందంటే ఏడ్చిన వాళ్ళల్లో నేను ఫస్ట్ దాన్ని. ఎందుకంటే నాకు రవితేజ గారు, భరత్, రఘు మేమంతా చాలా మంచి ఫ్రెండ్స్. కానీ చాలా బాధగా ఉంది. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి అయిపోతున్నారు అని అంటే మా కుటుంబ సభ్యులు మాకు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ప్రతి హీరోలకి, హీరోయిన్కి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఈ యంగర్ జనరేషన్స్ వాల్యూస్ లేకుండా విచ్చలవిడితనం ఎక్కువ అవుతోంది. ఆ విచ్చలవిడితనం మీరు మానుకోవాలి.
ఏంటంటే ఈ పార్టీస్ అని అవని ఇవని పబ్స్ అని బార్స్ అని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, అలాగే ఇండస్ట్రీకి పేరు చెడగొడుతున్నారు. కాబట్టి అలా కాకుండా ఒక బంగారం లాంటి ఇండస్ట్రీని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దయచేసి అందరూ కూడా రేపటి నుంచి వేసే మీరు ప్రతి ఒక్క అడుగు కూడా 10 సార్లు ఆలోచించి వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.